వెల్కమ్ టు రుద్ర టీవీ. విజయసాయిరెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో ఇటీవల భేటీ కావడం వైసీపీలో కలకలం రేపింది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా స్పందించిన షర్మిల ఆ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడామని, జగన్ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి నాకు చెప్పారని, నా పిల్లలకు సంబంధించిన విషయమే ఇప్పుడు నేను అందరికీ చెబుతానని షర్మిల అన్నారు. షేర్లు తనకే చెందాలంటూ నాపై, నా తల్లిపై జగన్ కేసు వేశారు. నా మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారట. సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారు. ఆ తరువాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డిని జగన్ పిలిపించి 40 నిమిషాల పాటు స్వయంగా డిక్టేట్ చేశారట. నాపై ఏం మాట్లాడాలో జగనే మొత్తం వివరించారట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారని షర్మిల చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటలు విన్నాక కన్నీళ్లు వచ్చాయి అన్నారు. జగన్ ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. అసలు క్యారెక్టర్ అంటే ఏంటో జగన్ మర్చిపోయారని షర్మిల అన్నారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది, వదిలేయండి అని చెప్పినా జగన్ ఊరుకోలేదు. ఏ అబద్ధం ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయిరెడ్డి రాసుకున్నారట. ఇది జగన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు. సొంత మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ ఇన్ని కుట్రలు చేశారు. జగన్ అతని భార్య ఎంత దిగజారారో బైబిల్ ముందు కూర్చొని ఆలోచన చేయాలి అన్నారు. నా పిల్లలకు మీ ముఖం చూపించే ధైర్యం ఉందా? సొంత చెల్లి, ఆమె బిడ్డలకే వెన్నుపోటు పొడిచారు. మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో జగన్ చెప్తే అలా ఉందని షర్మిల అన్నారు. జగన్ కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవు. నీతులు చెప్పే జగన్ ఆయన మాత్రం పాటించరు. వైఎస్ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఆయన ఆశయాలను కాలరాశారు. మద్య నిషేధం అన్న వ్యక్తి మద్యం ఏరులై పారించారు. నీకు ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేదు. సొంత చిన్నాన్నను చంపారని సిబిఐ అవినాష్ రెడ్డి పేరు చెప్పింది. అలాంటి వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి పక్కన పెట్టుకున్నారు. ప్రాణం తీసే వరకు చిన్నాన్నతోనే ఉన్నారు కదా. సొంత చెల్లెలు క్యారెక్టర్పై బురద చల్లారు. నా బిడ్డల ఆస్తుల కోసం ఇన్ని డ్రామాలా? విజయసాయిరెడ్డి ఈ విషయాలన్నీ నాకు చెప్పారని షర్మిల పేర్కొన్నారు. జగన్ ఇంత నీచంగా వ్యవహరిస్తారని తెలిసి బాధ కలిగింది. విజయసాయిరెడ్డి ప్రయాణం ఏంటో నాకు తెలియదు అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. తన సొంత చెల్లి, బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు, మేనని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు.